హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఎగ్లెస్ వెనీలా కప్ కేక్స్ని సింపుల్గా పిల్లలకి నచ్చేలాగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో, ఎంత బ్యాటర్ వేస్తే ఇలా వస్తుందో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు కూడా ఒక్కసారి వీడియో చూసారంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మౌల్డ్స్ లేని వారు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను నేను. క్విక్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను ఇలాగా ఓటీజీలో చేశానండి. ఓటీజీ లేని వారు ఓవెన్ లేకుండా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందైతే దీనికోసమని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ముందైతే మనము లిక్విడ్గా ఉన్నవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే సాలిడ్స్ని వేసుకుందాం. దానికోసమని నేను 1 కప్పు వరకు పంచదారని, కొంచెం నిమ్మరసం, ఒక 2 స్పూన్స్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఇలా విష్ చేసుకోండి. ఇలా విష్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు పంచదారని వేసుకోండి. 1 కప్పు వరకు పంచదారని మెత్తని పౌడర్ లాగా మిక్సీలో పౌడర్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని పంచదార పౌడర్ బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత 3/4 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ ఇంకా 1/4 కప్, మొత్తం 3/4 కప్ వరకు ఆయిల్ని వేసుకొని కంటిన్యూస్గా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విష్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు విష్ చేసుకోండి. ఇలా విష్ చేసుకోవడం టఫ్గా అనిపించిన వారు మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా హ్యాండ్తోనే చేసేసాను. ఇలా ఈసారి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1.5 కప్ వరకు మైదా వేసుకొని బాగా జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడే దీంట్లోకి 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకొని లమ్స్ అవి లేకుండా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం జల్లించేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మాత్రం స్కిప్ చేయకండి. ఇలా చేయడం వల్ల లమ్స్ లేకుండా కేక్ కలిపేటప్పుడు కూడా మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. కలుపుకునేటప్పుడు ఎప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే బ్యాటర్లో మంచి ఏరియేషన్ అనేది ఫామ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈరోజు దీన్ని మరింత హెల్తీగా చేయడం కోసం నేను ఈరోజు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని, కిస్మిస్ని, బాదం పప్పుని, పిస్తాని, ఇంకా పంప్కిన్ సీడ్స్ని కూడా ఇలా ఒక 1/2 స్పూన్ వరకు మైదా వేసుకుని కలుపుకోండి. ఇలా చేసుకోవడం వల్ల డైరెక్ట్గా అడుగుకి వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా కేక్తో పాటు బేక్ అవుతాయండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పైన పిండిని అలా వదిలేసి కిందని జస్ట్ అలా నట్స్ని మాత్రమే ఇలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఈరోజు మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక 1/2 కప్పు వరకు చాక్లెట్ చిప్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే నట్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. మీకు చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేయండి. వేసే షాట్ అయితే మిస్ అయిపోయింది. దాన్ని కూడా వేసుకొని కలుపుకొని నేను చూపిస్తున్నట్టుగా ఈ కప్ కేక్ మౌల్డ్స్లోని వేసేసుకోవాలి. ఈ కప్ కేక్ మౌల్డ్స్ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఒకసారి కలుపుకొని దీన్ని స్కూప్తో వేస్తారు. నార్మల్గా అయితే ఇంట్లో అందరికీ స్కూప్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి చిన్న గరిటెతోని నేను చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క గరిటె మిక్చర్ని దీంట్లో వేసుకోండి. మనం ఒక గరిటె అంటే 1 ఇంచ్ వచ్చేంత వరకు వేసుకున్నామండి. మన కప్ కేక్ అయితే 3 ఇంచెస్ హైట్ వరకు పొంగింది. ఓవెన్ కాకుండా నార్మల్గా చేసేవారు, మౌల్డ్స్ లేని వారైతే కటోరీ బౌల్స్లో కూడా 2 గరిటెల వరకు పిండిని వేసుకుని చక్కగా బేక్ చేసుకోవచ్చు. కప్ కేక్స్ అయితే బేక్ అవ్వడానికి రెడీ అయిపోయాయండి. ఇలా చక్కగా రెడీ చేసుకున్న దాంట్లో ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉండడం కోసం కొంచెం చాక్లెట్ చిప్స్ని యాడ్ చేస్తున్నాను. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దీన్ని కేర్ఫుల్గా ప్లేస్ చేసుకుని 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 180 డిగ్రీస్ టెంపరేచర్లో 25 మినిట్స్, 10 మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసుకుని పెట్టుకోండి. ఓవెన్ లేని వారు ఆల్రెడీ మనము పాత వీడియోస్లో చూపించాను కదండి, కింద ఇసుక వేసుకొని పైన ఒక వైర్ రాడ్ని పెట్టుకొని దానిపైన ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్లేస్ చేసుకుని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసి బయట పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి రెడీ అయిపోయండి. ఒక కప్ కేక్ని నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా వచ్చిందనేది. చల్లారిన తర్వాత మాత్రమే ఇలాగా చక్కగా ఓపెన్ చేసి సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాక్లెట్ చిప్స్ అవి బాగా వేసుకుంటే ఇలా
చక్కగా రెడీ అవుతుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారు కదా. మనం 1 ఇంచ్ బ్యాటర్ వేసాం, చక్కగా 3 ఇంచెస్ హైట్కి పొంగిందండి. నేను చూపిస్తున్న ఈ కొలతలతో చేయండి, మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్